నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంక సౌమ్య. సో బాలీవుడ్లో తనకంటూ ఒక మంచి మార్క్ని క్రియేట్ చేసుకున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్లో తన యొక్క లక్తో పాటు తన కష్టాన్ని కూడా చూపించుకోవాలనుకుంటుంది. సో తను ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రత్యేకంగా తన యొక్క పాత్రల గురించి మాట్లాడుతూ, బాలీవుడ్లో నేను అన్ని రకాల పాత్రలు చేశాను, అన్ని జోనర్లోనూ నటించాను, రకరకాల దర్శకులతో రకరకాల నటీమణులతో పనిచేశాను. అది నాకెంతో మనస్ఫూర్తిగా ఉన్న ఒక ఫీలింగ్ ఇచ్చింది. నేను ఎంతో ఆనందంగా బాలీవుడ్లో పనిచేస్తుందని ఇప్పుడు హాలీవుడ్కి వచ్చిన తర్వాత నా నెక్స్ట్ ఎయిమ్గా అదే ఉంది. సో నేను జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను. ఇప్పుడు దాకా ఎటువంటి విభిన్న పాత్రలో కానీ లేకపోతే రకరకాల జోనర్స్లో నేను సినిమాలు ఇంకా హాలీవుడ్లో చేయలేదు. ఇప్పుడు దాకా అలాంటి పాత్రలు ఏవి కూడా నా వరకు రాలేదు. బట్ రానున్న రోజుల్లో నా గోల్ ఏంటి అని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఏ రేంజ్లో అయితే నేను బాలీవుడ్లో చేశానో అదేవిధంగా హాలీవుడ్లో కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు కేవలం భార్యగానే కాకుండా తల్లిగా కూడా నాకు ప్రమోషన్ వచ్చిన నేపథ్యంలో ఆ బాధ్యతలతో పాటే నేను నటిగా కూడా నా కెరియర్ని హాలీవుడ్ రేంజ్లో అందరికీ చూపించాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది కొంచెం కష్టమైనప్పటికీ కూడా నాకు ఇది ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తన మాటలో తెలియజేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఈమె హాలీవుడ్లో చేస్తూనే ఓ పక్కన వారణాసి సినిమాతో పాన్ వరల్డ్ లెవెల్లో కూడా తను ఏంటో ప్రూవ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పటిదాకా ప్రియాంక చోప్రా ఎప్పుడూ తెలుగులో నటించిందో లేదో, బట్ ఆల్రెడీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం రామ్ చరణ్తో తుఫాన్ అనే సినిమా చేసిన ఆమె తర్వాత మళ్ళీ కనిపించిందో లేదు. సో ఇప్పుడు మళ్ళీ పాన్ వరల్డ్ లెవెల్లో తెలుగు ప్రేక్షకులకు కూడా మళ్ళీ పరిచయం అవబోతుంది ప్రియాంక చోప్రా. మరి దాంతోపాటే హాలీవుడ్ లెవెల్లో కూడా తన మార్క్ని ఈ సినిమాతో చూపించుకోవాలని అనుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా తన వరకు అలాంటి పాత్రలు రావాలని, అన్ని రకాల జోనర్స్లో తను వర్క్ చేసే విధంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటుంది తన కెరీర్ని. మరి ప్రియాంక చోప్రా యొక్క ప్లానింగ్ అనేది మీకు ఎలా అనిపించింది? సో వారణాసి సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.